సో ఈరోజు మనం మేనిఫెస్టేషన్ వర్సెస్ ఫెయిత్ చూద్దాం. మేనిఫెస్టేషన్ అని చాలామంది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా ఈ వర్డ్ అనేది. యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ ఆల్ అబౌట్ ఫెయిత్. ఇది మన బైబిల్లో ఎప్పుడో ఉంది. ఫెయిత్ అంటే ఏంటి? ఏదైతే మనం జరగాలని అనుకుంటున్నామో అవి గాడ్ మనకి చేస్తాడని గాడ్ మీద బాగా బిలీవ్ చేయడమే ఫెయిత్. హెబ్రీలు 11:1 చూస్తే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంటే ఇప్పుడు సపోజ్ మనకి జాబ్ రావాలనుకుంటున్నాం, గాడ్కి ప్రేయర్ చేస్తాం, దేవా నువ్వు చేయగల సమర్థుడు అని గాడ్ మీద మనం టోటల్గా డిపెండ్ అవుతాం. అండ్ జాబ్ వస్తుందని మనం 100% నమ్ముతాం. అంటే దేని బట్టి? మన బట్టి కాదు, బట్ గాడ్ చేస్తాడన్న ఫెయిత్ని బట్టి. అది గాడ్ చేస్తాడన్న బిలీఫ్ని బట్టి, దాన్ని ఫెయిత్ అంటాం. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఇది అవ్వాలి అది అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉండటం. అది లోకస్తులు చేస్తారు. మనం దేవుని యందు ఫెయిత్ ఉంచి వాటిని నమ్ముతాము. బైబిల్లో నోవానే చూస్తాం, దేవుడు ఓడ కట్టమంటాడు, వర్షం పడిద్దని చెప్తాడు. అప్పుడు దాకా అసలు భూమి మీద అసలు వర్షమే లేదు, బట్ నోవా అది నమ్మాడు. దాన్ని ఫెయిత్ అంటాం. హెబ్రీలు 11 చూస్తే మొత్తం ఆ ఫెయిత్ గురించి ఉంటుంది. అబ్రహాం ఎలా నమ్మాడు, నోవా ఎలా నమ్మాడు. ఈ లోకస్తులు మేనిఫెస్టేషన్ అని అనుకుంటారు. ఓకే, అలా మేనిఫెస్ట్ చేసుకుంటూ కూర్చుంటే అన్నీ అవుతాయంటే అందరూ అదే చేస్తూ ఉంటారు కదా. కూర్చొని నాకు జాబ్ రావాలి, నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఫ్రాన్స్ వెళ్ళాలని అలా అనుకుంటూ ఉంటే అయిపోయిద్ది కదా. అది కాదు, అలా చేస్తే మనకి ఏమి రాదు. కానీ మనం దేవుడి మీద ఆధారపడి, బికాస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ గాడ్. అలా నమ్మి మనం గాడ్ మీద టోటల్గా డిపెండ్ అవుతామే, అప్పుడే కార్యాలన్నీ జరుగుతాయి.